హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదిరిపే శుభవార్త. రైతులకు రైతు భరోసా డబ్బులు, రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలు పడుతున్నాయి, ఎందుకు రద్దు అవుతున్నాయి కొంతమందికి రైతు భరోసా మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తా. లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాల వరకు అయితే పడుతున్నాయి. 10 ఎకరాల లోపు అయితే పడుతున్నాయి. రాళ్ళు రప్పలు లేకుండా భూమిని సాగు చేస్తే మీకైతే డబ్బులు అయితే పడుతున్నాయి. ఎంపీసీ లింకు ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకుంటేనే వస్తుందండి. అలాగే కొంతమంది సాగు చేయకపోవడం వల్ల కూడా రాళ్ళు రప్పలు అలాగే ఉండడం వల్ల, భూమిని అలాగే ఉంచడం వల్ల కొంతమందికి పడట్లేదు. కానీ కంగారు పడే అవసరం. మొదటి లిస్టులో పడని వాళ్ళకి రెండో లిస్టులో ఖచ్చితంగా అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా 3 విడతలుగా అయితే పడుతున్నాయి. మీకు 30 కోట్లు అయితే మన ప్రభుత్వం అయితే వెచ్చించడం జరిగింది రుణమాఫీకి. మేనిఫెస్టోలో కూడా మనకైతే మన సీఎం గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. రుణమాఫీ చేస్తామనేది 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి మాఫీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే క్రాప్ లోన్స్, గోల్డ్ లోన్స్ కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కొంతమందికి రేషన్ కార్డు కూడా ప్రాతిపదిక అయితే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకు కొంతమందికి రావట్లేదు అనేసి అంటున్నారండి. మొదటి లిస్టులో ₹1,00,000, రెండో లిస్టులో 1,50,000, మూడో లిస్టులో 1,75,000 నుంచి మీకు 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాల వరకు తీసుకుంటున్నారు, మరి ఎంతమంది ఉన్నా కానీ, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ మీకైతే ఖచ్చితంగా అయితే మీకు ఏ బ్యాంకులో తీసుకుంటున్నారు, ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంత భూమి ఉంది, మరి ఒక బ్యాంకులో తీసుకున్నారు, 2 బ్యాంకులో తీసుకున్నారో వాటి చూసి మీకైతే ఖచ్చితంగా అయితే 2 లక్షల లోపు ఉంటే మాత్రం వేస్తారండి. 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏ బ్యాంకులో తీసుకున్నారు అనేసి రేషన్ కార్డు ప్రాతిపదికగా అయితే తీసుకొని చూస్తున్నారండి. చూసి మీకు అలా కొంతమందికి ఆందోళన చెందుతారు, మాకు రావట్లేదు అనేసి. మీకు మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ బ్యాంకు రుణ ఖాతాలో అకౌంట్లో ఉన్న పేరు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కొంచెం తప్పు పడొచ్చండి. చూసుకోండి, మార్చుకోండి, ఖచ్చితంగా అయితే పడతాయని చెప్పడం జరిగింది. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.